బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలు ఎవరో తేలనుంది. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మొత్తం 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక నాందేడ్ లోక్సభ నియోజకవర్గంతో పాటు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ కూడా ఉప ఎన్నిక జరిగింది. మహారాష్ట్రలో కౌంటింగ్ కోసం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా 4188 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. జార్ఖండ్లో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 1211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుండగానే మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికారం కోసం పోటీ పడుతున్న రెండు కూటములు రాజకీయాల వ్యూహాలు ప్రారంభించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను శిబిరాలకు తరలించాలని మహావికాస్ అఘాడీ ప్లాన్ చేస్తోంది. ఎంవీఏలో గెలిచిన ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉందన్న అనుమానంతో వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్టు శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారన్నారు సంజయ్ రౌత్. మహారాష్ట్ర రాజకీయంగా, ఆర్థికంగా దేశానికి వెన్నెముక లాంటి రాష్ట్రం. బ్రిటిష్ ఇండియాలోనే పారిశ్రామిక కేంద్రంగా ఎదిగిన బాంబే నగరం దేశానికి ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతోంది. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారతావని కల నెరవేరాలంటే మహారాష్ట్రలో రాజకీయ సుస్థిరత అత్యవసరం. గడిచిన 5 ఏళ్లలో 3 సీఎంలను చూసింది రాష్ట్రం. 6 ప్రధాన పార్టీలు 2 కూటములై అసెంబ్లీలో, ఎన్నికల్లో కత్తులు దూసుకున్నాయి. కీలక ప్రాజెక్టులు గుజరాత్కు తరలిపోవడం, రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం, వ్యవసాయ సంక్షోభం, ఉల్లి, సోయాబీన్, పత్తి రైతుల్లో అసంతృప్తి, ఉపాధి లేమి, ధరల మోతా వంటివి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన అంశాలయ్యాయి. రాష్ట్ర రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉందన్న కాంగ్రెస్ ప్రచారంతో లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి కలిసొచ్చింది. దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న 51 అసెంబ్లీ సీట్లలో ఎంవీఏకు ఆధిక్యం దక్కింది. సార్వత్రిక సమరంలో ఎదురుదెబ్బలు తగలడంతో అధికార మహాయతి అభివృద్ధి, సంక్షేమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వర్గాల వారీగా ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. తాయిలాలతో ప్రజా వ్యతిరేకతను అధిగమించాలన్న మహాయుతి వ్యూహం నెరవేరిందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆరు ప్రాంతాలు, 36 జిల్లాలు, 288 నియోజకవర్గాలు, 2 ప్రధాన కూటములు. ఇది మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఈ నెల 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. 65.11% పోలింగ్ నమోదైంది. గడిచిన 30 ఏళ్లలో రాష్ట్రంలో ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 9.63 కోట్ల మంది ఓటర్లకు 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
మహారాష్ట్రలో 6 ప్రధాన పార్టీలు 2 కూటములుగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయతిలో ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ భాగస్వామ్యులుగా ఉన్నాయి. కూటమిలో భాగంగా బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఏక్నాథ్ షిండే, శివసేన 81, అజిత్ పవార్ ఎన్సీపీ 59 సీట్లలో పోటీ చేశాయి. ఇక విపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏలో కాంగ్రెస్ 101, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ 95, ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ 86 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయి. హర్యానా విజయంతో జోరు మీదున్న బీజేపీ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మహారాష్ట్ర, జార్ఖండ్లో కాషాయ కూటమికే ఓటర్లు జైకొట్టారని అంచనా వేశాయి. 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మెజారిటీ పోల్స్ ఎన్డీఏకే పట్టం కట్టాయి. రిపబ్లిక్, పీమార్క్, ఏబీపీ మ్యాట్రిక్, న్యూస్ 18 సహా పలు సర్వేలు మహారాష్ట్రలో మహాయతి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ సొంతంగా 100 మార్కు దాటే అవకాశం ఉందని వెల్లడించాయి. అధికార మహాయతి కూటమికి 182, మహావికాస్ అఘాడీ కూటమికి 97, ఇతరులు 9 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు, ఇతరులను 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఏబీపీ మ్యాట్రిచ్ పేర్కొంది. మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. మహాయుతికి 152 నుంచి 160 సీట్లు, మహావికాస్ అఘాడీకి 130 నుంచి 138 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. మహాయుతికి 122 నుంచి 186, మహావికాస్ అఘాడీకి 69 నుంచి 121, ఇతరులకు 12 నుంచి 29 సీట్లు వస్తాయని పోల్ డైరీ వెల్లడించింది. 128 నుంచి 142 స్థానాల్లో మహాయుతి, 125 నుంచి 140 స్థానాల్లో మహావికాస్ అఘాడీ, 18 నుంచి 23 స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు లోక్షాహి మరాఠీ రుద్ర సర్వే తెలిపింది. మహాయుతికి 150 నుంచి 167 సీట్లు, మహావికాస్ అఘాడీకి 107 నుంచి 125 సీట్లు, ఇతరులకు 13 నుంచి 14 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది. మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసిన 6 ప్రధాన అంశాలు ఒక్కసారి చూద్దాం. మాజీ లాడ్కీ బెహాన్ యోజన, లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో మహిళా ఓటర్లే టార్గెట్గా మాజీ లాడ్కీ బెహాన్ యోజన ప్రకటించింది అధికార కూటమి మహాయుతి. ఇందులో భాగంగా మహిళలకు నెలకు 1500 ఇస్తారు. రాష్ట్రంలో 2.34 కోట్ల మంది మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది షిండే ప్రభుత్వం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 2100 రూపాయలకు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహాన్ యోజన తరహాలోనే మహారాష్ట్రలో ఈ పథకం బీజేపీ కూటమికి ఓట్లు కురిపించిందనే అంచనాలు ఉన్నాయి. ఇక సెకండ్ వన్ వచ్చేసి రూరల్ అర్బన్ విభజన. మహారాష్ట్రలో 6 జోన్లున్నాయి. ఇందులో విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనుకబడ్డాయి. నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవటం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంతాల్లో మహాయుతిపై కొంత వ్యతిరేకత ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇక మిగిలిన ముంబై, ఠాణే, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి. ముంబై, పశ్చిమ మహారాష్ట్రాల్లో 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఠాణే, కొంకణ్ ప్రాంతంలో మహాయుతిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇక థర్డ్ వన్, కూటముల్లో పార్టీల మధ్య ఓట్ల బదిలీ. ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ కీలక పాత్ర పోషిస్తుంది. మహావికాస్ అఘాడీ, మహాయతి కూటముల్లోనూ అసహజ మిత్రులు ఉన్నారు. దీంతో పార్టీల మధ్య 100% ఓట్ల బదిలీ అనేది కీలక అంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీలో ఓట్ల బదిలీ బాగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఫోర్త్ వన్, మహారాష్ట్ర వర్సెస్ ఓబీసీ. ఈసారి మహా ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషించింది.
మరఠ్వాడ ప్రాంతంలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి అవకాశాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఓబీసీల కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనలు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో మరాఠాలు అధికార ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 50% ఓబీసీలు అధికార మహాయుతికి అండగా నిలిచారనే ధీమా కూటమి పార్టీలో ఉంది. ఇక 5th వన్, స్వతంత్రులు, రెబెల్స్. మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఇక రెబెల్స్ ప్రభావం కాదనలేని అంశం. ప్రస్తుతం పీడబ్ల్యూపీ, సమాజ్వాదీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జన్ సురాజ్య శక్తి, ఆర్పీఐ, బహుజన్ వికాస్ అఘాడీ, వంచిత్ బహుజన్ అఘాడీ, మజ్లిస్ తదితర పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 5 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున 30 సీట్ల వరకు గెలుస్తున్నారు. 25% వరకు ఓట్లు సాధిస్తున్నారు. ఇక లాస్ట్ వన్, 6th, మరాఠాలు, గుజరాతీలు వలసొచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో 8% వరకు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఇందులో అధికంగా ఉంటారు. ముంబైలో వలస వచ్చిన వారి జనాభా 43%. ఈ నగరంలో మహారాష్ట్రీలు 42% ఉంటారు. 19% వరకు గుజరాతీలు ఉంటారు. ఉద్ధవ్తో పాటు శరద్ పవార్ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరాఠా పార్టీలను బీజేపీ చీల్చి అధికారం చేపట్టిందని ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలను గుజరాత్కు తరలించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇది మరాఠా, గుజరాతీల మధ్య పోరాటంగా మారింది. మరాఠాలు మహావికాస్ అఘాడీకి అండగా ఉన్నారు. గుజరాతీలు, ఉత్తర భారతీయులు మహాయుతికి సపోర్ట్ చేస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. రాష్ట్రాన్ని ముఖ్యంగా 6 ప్రాంతాలుగా చూస్తుంటారు. ఒక్కో ప్రాంతానిది ఒక్కో సమస్య. లోక్సభ ఎన్నికలైనా, అసెంబ్లీకైనా స్థానిక అంశాలే కీలకంగా ఉంటాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై పూర్తిగా పట్టణ ప్రాంతం కాగా విదర్భ రీజియన్లో గ్రామీణ జనాభా ఎక్కువ. మరాఠా కోట, సోయాబీన్ పంటకు మద్దతు ధర, దంగర్లను ఎస్టీలో చేరుస్తామన్న హామీ వంటి అంశాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీ, నగర శివారు ప్రాంతాలు కలిసి మొత్తంగా 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దశాబ్దాలుగా శివసేనదే ఇక్కడ ఆధిపత్యం. ఈసారి 2గా చీలిపోయి వేర్వేరు కూటముల్లో పోటీ చేసింది. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా పోటీలో ఉంది. ముంబై ప్రాంతంలో నగరవాసి సమస్యలే ప్రధాన ఎజెండా. ముంబైలోని మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలే అసలైన సమస్య. అద్దె ఇళ్లలో ఉండలేక, అధిక ధరలకు ఇళ్లు కొనలేక వారు సతమతమవుతున్నారు. దీంతో నగరం నుంచి సుదూర ప్రాంతాల్లో ఉంటూ రోజు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయం అంతా ప్రయాణానికే సరిపోతోంది. మురికివాడల అభివృద్ధిలో జాప్యం ఇబ్బందికరంగా మారింది. ధారావి లాంటి మురికివాడల్లోని ప్రజల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి ఉంది. ముంబైలో ప్రజా రవాణా మౌలిక వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయి. బెస్ట్ బస్సులు మరీ డొక్కుగా మారాయి. ముంబైకి పక్కనే ఉండే థానే, కొంకణ్ ప్రాంతం కోస్టల్ బెల్ట్. థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లా పరిధిలో మొత్తం 39 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు ఇది పట్టున్న ప్రాంతం. మహాయుతి అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కూటమిని గెలుపు తీరాలను చేరుస్తుందని షిండే బలంగా నమ్ముతున్నారు. అయితే వధావన్ పోర్టు, విరాల్, అలీబాగ్ మల్టీ మోడల్ కారిడార్పై ఈ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బర్సు పెట్రోకెమికల్ రిఫైనరీ పైన అసంతృప్తి ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు జీవనం అల్లకల్లోలమవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాయ్గఢ్ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగంతో పాటు వలసలు పెద్ద సమస్యగా మారాయి. మామిడి రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు. ఉపశమన చర్యలు లేకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమను ఓబీసీల్లో చేర్చాలని మరాఠాలు డిమాండ్ చేయడాన్ని కుంబీలు అంగీకరించడం లేదు. మరాఠాల గడ్డ మరఠ్వాడ. మహారాష్ట్రలో కరువు నేల. బీడ్, లాతూర్, ఛత్రపతి సంభాజీనగర్, నాందేడ్, జల్నా, హింగోలి, ధారాసివ్, పర్బని జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 46 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మరఠ్వాడ మహారాష్ట్ర 4 ముఖ్యమంత్రులను ఇచ్చింది.
ఈ ప్రాంతంలో బీజేపీకి కష్టకాలమే ఎదుర్కొంటోంది. మరాఠా వర్సెస్ ఓబీసీ వివాదం రగులుతోంది ఇక్కడ. మరాఠా కోటా కోసం ఆందోళనలు మరాఠీలు ఎక్కువగా చేస్తున్నారు. వారిని తమలో కలుపుకునేందుకు ఓబీసీలు సెసేమిరా అంటున్నారు. అలాగే వ్యవసాయ రంగ సంక్షోభం, కనీస మద్దతు ధరలపై సోయాబీన్ రైతుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. అభివృద్ధి లేమి, పారిశ్రామీకరణ లేకపోవటం, ఉద్యోగాల కల్పనలో విఫలం వంటి అనేక సమస్యలతో సతమతమవుతోంది మరఠ్వాడా. పశ్చిమ మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రీజియన్ ఇది. మహారాష్ట్ర సుగల్ బెల్ట్గా పేరొందింది. పూణే, సతారా, సాంగ్లీ, కొల్లాపూర్, సోలాపూర్, అహ్మద్నగర్ జిల్లాలున్న ఈ ప్రాంతంలో మొత్తం 70 శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడి రాజకీయాలపై చక్కెర, డైరీ సహకార సంఘాల ప్రభావం ఎక్కువ. పశ్చిమ మహారాష్ట్ర శరద్ పవార్ ఎన్సీపీకి కంచుకోట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 10 లోక్సభ స్థానాలకు మహావికాస్ అఘాడీ 8 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలు కీలకంగా మారాయి. ఈ ప్రాంతంలోని మెగా ప్రాజెక్టును గుజరాత్కు తరలించడంతో ఉద్యోగాలు రాకుండా పోయాయి. అగ్నివీర్ స్కీమ్ వల్ల సైన్యంలో చేరే తమ లక్ష్యం దెబ్బతిందని ఈ ప్రాంత యువత భావిస్తోంది. మరాఠా దంగర్ కోటా కోసం ఆందోళనలు అధికార కూటమిని టెన్షన్ పెడుతున్నాయి. అలాగే వర్షాభావ ప్రాంతాలైన పశ్చిమ మహారాష్ట్రలో నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోవటం, చెరువులను నింపే కార్యక్రమాలు చేపట్టకపోవటం అతిపెద్ద సమస్యగా ఉంది. నాగపూర్, గడ్చిరోలి, యావత్మాల్, వాషిం సహా 11 జిల్లాలున్న విదర్భ ప్రాంతం అసెంబ్లీ స్థానాల పరంగా మహారాష్ట్రలో రెండో అతిపెద్ద రీజియన్. మరాఠీలు, ఓబీసీలు, గిరిజనులు, దళిత జనాభా ప్రభావవంతమైన సంఖ్యలో ఉంది. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ చేశాయి. లోక్సభలో ఎన్నికల్లో విదర్భ విపక్ష అఘాడీకి పట్టం కట్టింది. 10 స్థానాలకు 7 ఎంఈఏలో ఖాతాలో పట్టాయి. కనీస మద్దతు ధర విషయంలో పత్తి, సోయాబీన్ రైతులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పారిశ్రామికీకరణ కేవలం నాగపూర్ లాంటి పట్టణ ప్రాంతాలకే పరిమితం కావటం, యువతకు ఉద్యోగాలు లేకపోవటం ఇక్కడున్న ప్రధాన సమస్యలు. ఇక ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానిది మరో సమస్య. అతి వర్షాలు ఇక్కడ సర్వసాధారణం. దీనివల్ల నష్టపోతే పరిహారం ఇవ్వట్లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. దంగరల్కు ఎస్టీ హోదా ఇస్తామనే హామీతో గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల నియామకాలపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. నందుర్బాల్ లాంటి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఉల్లి రైతుల్లో తీవ్ర అసంతృప్తి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గట్టిగానే దెబ్బకొట్టింది. అయితే ఓబీసీ ఓట్ల ఏకీకరణ బీజేపీకి లాభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం 35 అసెంబ్లీ స్థానాలున్న నార్త్ మహారాష్ట్రలో 2019లో బీజేపీ 13 సీట్లు గెలుచుకుంది. అటు జార్ఖండ్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని అంచనాలు వేశాయి ఎగ్జిట్ పోల్స్. టైమ్స్ నౌ, జేవీసీ, మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్ సహా పలు సర్వేలు బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టాయి. దైనిక భాస్కర్ మాత్రం ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేసింది. ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రజలు మరోసారి పట్టం కట్టారంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించింది. ఇండియా కూటమికి 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది.